లోకల్ పోస్ట్పోన్ వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్. జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాల గడువు సైతం కంప్లీట్. అప్పుడే రూరల్ అర్బన్ కు వెంటనే ఎలక్షన్స్. బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పట్లోపు స్టేట్ లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు. బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి అంటూ మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ల ఎన్నికలు, ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అవి కూడా ఉంటాయి. కానీ ఈ ఎన్నికలు ఈ సంవత్సరంలో కావాల్సి ఉండే. ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతోంది. సర్పంచ్ల పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. సో స్పెషల్ ఆఫీసర్ల పదవీ కాలంలో ఇప్పుడు 6 నెలల వరకే ఉంటుందేమో. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 1-2 monthsలోనే ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వస్తుంది. జూన్ చివరి వారంలోనే ఎన్నికలు కూడా అవుతాయని చెప్పేసి అనుకున్నారు చాలామంది. సో సోషల్ మీడియాలో కూడా అదే ట్రోల్ చేసిరు. అధిక ఊర్లలో కూడా ఈ ఆటలతో దావతులు ఆల్రెడీ చాలు చేసేసారు. ఇక మేము అభ్యర్థులమని చెప్పి ఖర్చు పెట్టుడు మొదలుపెట్టారు. అందుకే నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నా, ఈసారి రిజర్వేషన్ల మార్పు ప్రక్రియ ఉంటుంది కాబట్టి తొందర పడకుండ్రి, ఖర్చు పెట్టకుండ్రి, ఆగం కాకుండ్రి. ఉన్నాయని నమ్ముకొని ఇప్పుడే ఖర్చు పెడితే అస్సలు ఎలక్షన్ టైం వరకు అంటే ఆగం అయిపోతారు. పెట్టాల్సిన టైంలో పెట్టకుండా ఇప్పటి నుంచే దావతులు ఇచ్చుకుంటా అందరినీ మేపుకుంటా తిరిగితే లాస్ట్కి నీకు పెట్టాల్సిన టైంలో అసలు ఎవడో వచ్చి పెట్టి ఆయనతో వాడు ఆ సీట్ ఎగరేసుకొని పోతాడు. అంటే మీరు ప్రజల కోసమో, లేకపోతే నాయకుల కోసమో, కార్యకర్తల కోసమో, లేకపోతే నీ అనుచరులు అనుయాయుల కోసమో అక్కడ ఇక్కడ పెట్టే ఖర్చు ఏదైతే ఉందో సంవత్సరం దాకా ఓపిక పట్టమని చెప్పి నేను అంటా ఉన్నా. ఎందుకంటే సంవత్సరం తర్వాత తప్ప ఎలక్షన్ లేదు. దానికి కారణం ఏంటిదంటే ఈ రిజర్వేషన్ గురించి. ఇగో పాలక వర్గాల గడువు సైతం కంప్లీట్ అయినప్పటికి కూడా మెయిన్గా బీసీ రిజర్వేషన్ ఖరారు లేట్ ఉంది. బీసీ రిజర్వేషన్ ఖరారు అవ్వాల్సింది ఉంది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారము 50% మించొద్దు బీసీ అని అన్నప్పుడు మరి ఉన్న రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి దానికి ఇప్పుడు కొత్త బాడీ సైతం కూడా వస్తుందట. ఆ బీసీ కమిషన్ కొత్త బాడీ వచ్చిన తర్వాతనే అయ్యేటట్టుగా అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు అవుతుంది మళ్ళీ కొత్తగా మన స్టేట్లో. సో అందుకోసమే అప్పటిదాకా 50% మన బీసీ రిజర్వేషన్ మించకూడదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మరి 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజానీకానికి మరి ఎట్లా అని చెప్పి ఆ నిబంధన కోసమే అంత ఆగమైతా ఉన్నారు. సో అందుకోసమే బీసీల రిజర్వేషన్ ఫైనల్ అయిన తర్వాత తప్ప స్థానిక సంస్థలకు ఎన్నికలు పోకూడదు అని చెప్పేసి రాష్ట్రం భావించినప్పుడు ఇగో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కనిపించడం కాదు, అదే జరుగుతుంది. ఎందుకంటే కంటిన్యూగా పాలనాపరంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా అంటే ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోపే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కోసము అంటే లోక్సభ ఎలక్షన్స్ కోసము మళ్ళీ కంటిన్యూగా 2 నెలల ప్రక్రియలో ఏమైపోయిందంటే మళ్ళీ కనీసం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించుకొని మరి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండే. సో ఇట్లా 2 నెలల కాలం గడిచిపోయింది, వచ్చింది 3 నెలలు అయింది, 2 నెలల కాలం ఇట్లా గడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికలు పెడితే మళ్ళీ ఆ కోడ్ వస్తే ఇంకా మళ్ళీ కొన్ని రోజుల దాకా పోస్ట్పోన్ అవుతూ ఉంటే ఈ పాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న హామీలు అవ్వకపాయే. ఒక పక్క రుణమాఫీ కూడా ఆగస్టు 15 అన్నాడు కాబట్టి అది అయిన తర్వాతనే గ్రామాలల్లో రైతుల నుంచి ఏదైతే స్పందన ఉంటుందో అంటే 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే గ్రామంలో ఉన్నటువంటి రైతులు అంటే ఈ మారుమూల ప్రాంతాలల్లో వచ్చే ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉద్యోగస్తులు, నిరుద్యోగులు వీళ్ళకంటే కూడా గ్రామాలల్లో రైతులై ఉంటాయి. సో అందుకోసమే గ్రామ పంచాయతీలల్లో ఆ ఓట్లు ఖచ్చితంగా అంటే వీళ్ళ వైపుగా దాన్ని మరల్చుకోవాలంటే మేము చేసిన పనికి మమ్మల్ని ఆదరిస్తురా లేదా అని తెలుసుకోవాలంటే రెఫరెండంగా 15 ఆగస్టు కనిపిస్తూ ఉంది. సో 15 ఆగస్టు నాడు ఒకవేళ అంతలోపు రుణమాఫీ చేసేస్తే ఆ తర్వాత ఎన్నికలకు పోతే ఎట్లయినా వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది తప్ప ఇప్పుడు కనుక పోతే 15 ఆగస్టు లోపు పోతే చేస్తాడో లేదో అనే నమ్మకం ఒకటి. ఇంకొక 10 రోజులలో మనకి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. లోక్సభ రిజల్ట్స్ 10 రోజులలో వస్తే ఏం తెలుస్తుంది? అత్యధికంగా బీజేపీకి 1-2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో అని చెప్పి అన్నారు కదా. సో అప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్కి సీట్లు తక్కువ వచ్చినాయి అనుకోండి. సో తక్కువ రాగానే ఇక ఆగమాగం అయిపోతారు. కాంగ్రెస్ ఎక్కడా లేదు, ఏదో అప్పుడు రేవంత్ రెడ్డికి అడిమారి గుడి దెబ్బల పడ్డాయి ఓట్లు, గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు ఇట్లాంటి లిల్లుపుడుగాలు గెలుస్తారని కేసీఆర్ చెప్పిన మాట నిజమైపోతుంది అంతే. సో తక్కువ వచ్చేసరికంటే ఇట్లాంటి మాట తీసుకొస్తారని చెప్పి అందుకోసమే తక్కువ వస్తే వచ్చే ఇబ్బంది ఒకటి. 15 ఆగస్టు లోపు ప్రజలు నమ్మకపోతే, రైతులు నమ్మకపోతే ఓట్లు పడతాయో లేవో అన్న భావనతోని ఈ ఆలోచనతోని ఇప్పుడే ఎలక్షన్స్కు పోయే అవకాశం లేదు.
సో అందుకోసమే ఇప్పుడు ఇవాళ జరగబోయే ఎన్నిక ఎమ్మెల్సీది ఏదైతే ఉందో దాని రిజల్ట్ కూడా జూన్ 5వ తారీఖున ఉంది. జూన్ 4వ తారీఖునేమో ఈ లోక్సభ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆ ఎన్నికల ఇంపాక్ట్ ఏమాత్రం పడకుండా, ఒకవేళ ఓడిపోయినా గెలిచినా ఆ ఎన్నికల ఇంపాక్ట్ ఏమాత్రం పడకుండా ఉండడానికి స్థానిక సంస్థల ఎన్నికలకి డెఫినెట్గా ఇంకా టైం తీసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. అదే ఈ వార్త. ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బీసీ కులగణన రిజర్వేషన్లను ఫైనల్ చేయడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చే ఏడాది జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, చివరికి మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లోపు బీసీ జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్త వచ్చింది. కానీ ప్రభుత్వ భావన అట్లే ఉంది, అదే జరిగేటట్టుంది. 100% దాని వైపే వెళ్ళేటట్టుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం డిసెంబర్ టు డిసెంబర్ పూర్తిగా ఎన్నికల సంవత్సరం అయ్యేటట్టుంది. కంప్లీట్గా ఎన్నికల కోడు, ఎన్నికలే జరుగుతూ ఉంటే విధానపరమైన నిర్ణయాలకి, అట్లే వాళ్ళు ఇచ్చిన హామీలకి, స్కీమ్లకి ఏమాత్రం డబ్బులు సమీకరించుకోలేని పరిస్థితి, క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి సో డెఫినెట్గా ఇది పోస్ట్ పోన్ జరుగుతూ ఉంది. సో ఊర్లల్లో ఇప్పుడిప్పుడే పైసలు తీసి ఖర్చు పెట్టకూరి, ఆగమాగం కాకూరి, ఓట్లకు మస్తు టైం ఉన్నది. అప్పటిదాకా నేను కూడా పోటీలు ఉన్నా అని చెప్పారు అనుకో, ఇప్పటి నుంచి నేను కరగ నాకేస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోరు. అది జరుగుతూ ఉంది కూడా ఊర్లలో, ఆల్రెడీ జరుగుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నాను నేను అది.